చేసినట్టు ఎవరున్నారు అనే. రాహుల్ గాంధీ అరెస్టును, పేపర్ లీకేజీ ఘటనలను ఖండిస్తూ జనగామ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. నీట్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడము, ముందెత్తుకోకుండా పోవడము, వారు మరియు ఒకసారి ఎన్ఆర్సీ అని, ఒకసారి అదని, ఒకసారి ఆధార్ కార్డు అని, ఒకసారి లింక్ అని చెప్పి జనాలందరూ వేరే విధంగా బిజీ చేస్తూ వాళ్ళని అడగకుండా ఎవరు ప్రశ్నలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, శ్రేణులకు, అలాగే విద్యార్థుల పట్ల సానుభూతి చూపిస్తున్న సోదరులకు, అలాగే ఈ కార్యక్రమంలో దీన్ని కవర్ చేయడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు దేశం మొత్తాన్ని మతం ప్రాతిపదికన విభజించి ఎవరైనా సరే మోడీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్ సపోర్టు, చైనా సపోర్టు, బంగ్లాదేశ్ పేపర్లు లీక్ చేసి పెద్ద పెద్దోళ్ళ పిల్లలే, రోడ్లలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకోవాలా, వాళ్లే పేపర్లు కొనుక్కోవాలా, మరి వీటన్నిటినీ కూడా ప్రశ్నించడానికి అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా వెళ్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడమే కాకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీస్ వాళ్ళ సిబ్బంది ఏదైతే అమిత్ షా ఉన్నారో మరి లా అండ్ ఆర్డర్ ఈ రకంగా మరి దేశంలో ఉన్నది అని అంటే